లబ్ధి కోసం చేస్తున్న సమస్య కాదు ఇది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇవాళ విజయనగరంలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఆ హాస్పిటల్ ఇక మనం విశాఖపట్నం వెళ్ళక్కర్లే, హైదరాబాద్ వెళ్ళక్కర్లే, మద్రాసు వెళ్ళక్కర్లే, మన హాస్పిటల్లోనే ఎలాంటి వైద్యానికైనా సరే వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వస్తుంది. కానీ దాన్ని ప్రైవేట్ పరం చేస్తే నష్టం ఎవరికి వస్తుంది? సామాన్యుడికి వస్తుంది. డబ్బున్న వాడు పర్వాలేదు, ఎక్కడైనా వైద్యం చేసుకుంటాడు. కానీ సామాన్యుడు పరిస్థితి అనేది ఆలోచన అడుగుతున్నాం. చూడగా చంద్రబాబు అడుగుతున్నాం, నీకైతే నీకు కానీ నీ కుటుంబ సభ్యునికి కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యునికి కానీ వస్తే మనకు వచ్చి భగవంతుడి అవకాశంతో మనం వచ్చి చేసుకుంటాం. కానీ సామాన్యుడు ఎక్కడ చేసుకుంటాడు వైద్యుడు అని అడుగుతున్నాం. ఏ రకంగా చేస్తామని అడుగుతున్నాం. ఇవాళ నిజంగా విశాఖపట్నంలో ఇవాళ మనం లేదు, శ్రీకాకుళంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి, విజయనగరంలో నిమ్స్ ఉంది, విశాఖపట్నంలో వచ్చి గతం ఉంది, శ్రీకాకుళంలో జిమ్స్ ఉంది. అక్కడికి వెళ్ళమని సామాన్యులు ఎవరైనా సరే సామాన్యులు వచ్చి వైద్యం వచ్చి ఉచితంగా చేస్తారు. అడగండి.